హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అనుకోని అతిథి 4వ ఎపిసోడ్. తారా యుఎస్ నుంచి వచ్చి మీరాలాగా పేరు మార్చుకొని తిలోత్తమ వాళ్ళ కంపెనీలో జాబ్ను సంపాదిస్తుంది. ఆ విషయాన్ని బయటికి వచ్చి వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి, మొదటిసారిగా మనం గెలిచాము తాతయ్య, తిలోత్తమ సామ్రాజ్యంలో అడుగుపెట్టాము, ఇక అదే తన పతనానికి నాంది అని చెప్పి సంతోషంగా నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక హర్ష వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరి వెళతాడు. ఆ ఇంట్లో ఒక నియమం ఉంటుంది. సాయంత్రం అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేయాలి. పగలంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి సాయంత్రం అందరూ కలవాలి అనేది తిలోత్తమ పెట్టిన రూల్. ఎలాగైనా ఇంట్లో విషయాలు అందరికీ తెలుస్తాయి అని ఆవిడ ఆలోచన. ఇక సాయంత్రం డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ మీట్ అవుతారు. అందరూ భోజనానికి కూర్చుంటారు. కోడలు శాంత అందరికీ భోజనం వడ్డించాలని వండినవన్నీ తీసుకువచ్చి టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి హాజరవుతారు. తిలోత్తమ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆవిడ మెట్లు దిగి వచ్చి డైనింగ్ టేబుల్ మధ్యలో ఉన్న కుర్చీలో మహారాణిలాగా కూర్చుంటుంది. ఆ తరువాత అందరూ కూర్చొని తినటానికి ప్రారంభిస్తారు. కానీ తిలోత్తమ కొడుకు, కూతురు, మనవడు వీళ్ళు ముగ్గురిలో ఒకే సందేహం. ఈ సీతాపురం నుంచి ఎవరైనా వస్తే ఎందుకు అమ్మ అలా కంగారు పడుతుంది అని చెప్పి అడగాలి అనుకుంటారు. ఎందుకంటే ఉదయాన్నే ఈ సంఘటన జరగటం ముగ్గురు గమనించారు. ఇక అందరూ ముభావగా తింటున్నారు. అది చూసిన తిలోత్తమ ఏమైంది, అందరూ సైలెంట్గా ఉన్నారు అని చెప్పి అనగానే ఇక ఒక్కొక్కళ్ళని అడుగుతూ ఉంటుంది. చైత్రని అడుగుతుంది, నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది, ఏం తయారు చేస్తున్నావు అని చెప్పు అంటే, నేను మానసిక వ్యాధిని తగ్గించే మెడిసిన్ని కనుక్కుంటున్నాను నాన్నమ్మ అని చెప్తుంది హర్ష వాళ్ళ చెల్లెలు చైత్ర. అప్పుడు వెటకారంగా నవ్వుతుంది ప్రీతి. అబ్బో, ఈవిడ గారు పెద్ద సైంటిస్టు, మరి ఈవిడ టాబ్లెట్లు తయారు చేస్తుందట, అది అన్ని మానసిక ఒత్తిళ్ళకి ఒకటే టాబ్లెట్ అట, సూపర్, అబ్బా పెద్ద జోక్ అని వెటకారంగా నవ్వుతుంది ప్రీతి. అది చూసి చైత్ర కాస్త బాధపడుతుంది. అప్పుడు తిలోత్తమ, ప్రీతి అలా మాట్లాడకు, తను ఎంతో శ్రద్ధగా ఒక పని నేర్చుకుని చేస్తుంది. నువ్వు ఏ పని నేర్చుకోకుండా, చదువు మీద కూడా ధ్యాస పెట్టకుండా సినిమాలు షికార్లు అంటూ తిరుగుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు. నీ పద్ధతి కూడా మార్చుకోవాలి అని కాస్త కఠినంగా చెప్తుంది. అలా చెప్పేసరికి ప్రీతి మొహం మాడిపోతుంది. తనని అక్కడ అవమానించిందని అమ్మమ్మని కోపంగా వాళ్ళ అమ్మ వైపు చూస్తే వాళ్ళ అమ్మ సైగ చేస్తుంది, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని. ఇక మౌనంగా ప్రీతి భోజనం చేస్తూ ఉంటుంది. ఇక హర్షని, ఏంటి హర్ష సైలెంట్గా ఉన్నావు అని అంటే, నానమ్మ నేను ఒకటి నిన్ను అడగాలనుకుంటున్నాను, నిజం చెప్తావా అని అంటాడు. ఏంటి అడుగు నాన్న అంటే, ఎవరు నానమ్మ ఆ సీతాపురం నుంచి వచ్చిన వ్యక్తి, ఎందుకు అతనితో సీక్రెట్గా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగితే, అది విన్న తిలోత్తమ షాక్ అయ్యి, కానీ బయటకి కనపడనివ్వకుండా, అది మీకు చెప్పే విషయం అయితే మీరు అడగాల్సిన పని లేక ముందే చెప్పేదాన్ని, టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది, ఇక ఈ విషయాన్ని మీరెప్పుడూ నా దగ్గర ప్రస్తావించకండి అని అందరినీ ఉద్దేశించి చెప్పి తను అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతుంది. ఇక తిలోత్తమ అందరూ మౌనంగా తినేసి ఎవ్వరూ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక హర్ష ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకు నానమ్మ ఆ విషయం కాడికి వచ్చేసరికి ఎన్నిసార్లు అడిగినా విషయం దాటేస్తూ ఉంటుంది కానీ నిజం చెప్పదు అని ఆలోచిస్తూ తను ఇక నిద్రపోతాడు. తెల్లవారి ఉదయం అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా స్వామీజీ శిష్యులు తిలోత్తమ ఇంటికి వస్తారు. ఆయన్ని చూసి శాంత లోపలికి రండి గురువుగారు అని చెప్పి స్వామిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి కాఫీ ఇస్తే తాగుతూ ఉంటారు. స్వామీజీ శిష్యులు అంతలోకి తిలోత్తమ కిందకు దిగి వస్తుంది. నమస్కారం తిలోత్తమ గారు అని చిన్న స్వామీజీ నమస్కారం చేస్తే, కూర్చోండి అని చెప్పి అంటుంది తిలోత్తమ. ఎలా ఉన్నారు స్వామి, అందరూ బాగున్నారా, పెద్ద స్వామి వారు ఏం చేస్తున్నారు అని చెప్పి అంటే, అందరూ బాగున్నారమ్మా, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు స్వామీజీ. మీ దయ వల్ల అందరూ బాగానే ఉన్నాము స్వామి అని చెప్పి అంటుంది. ఇప్పుడు వచ్చిన విషయం ఏమిటి అని
మీ ఊరిలో 25 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరకి మిమ్మల్ని ఆహ్వానించటానికి స్వామీజీ గారు నన్ను పంపించారు అని చెప్పి అనగానే ఇక తిలోత్తమ సైలెంట్గా కాసేపు ఆలోచించి తప్పకుండా రావాలా అని అంటుంది. అవునమ్మా, మీరు వచ్చి ఆ రథాన్ని మీ వంశస్థులు లాగితేనే తప్ప అక్కడ పూజలు మొదలవ్వవు. పూజల్ని చెయ్యకుండా వదిలేస్తే ఊరికి దోషం అని చెప్పి అనగానే సరే, మేము తప్పకుండా వస్తాము, మీరు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి అంటుంది తిలోత్తమ. పర్లేదు తల్లి, మరొకసారి వచ్చినప్పుడు తింటాను, నాకు వేరే పని ఉంది అని చెప్పి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో ఉన్న సర్వెంట్ని పిలిచి ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కసారి కిందికి రమ్మని చెప్పు అని అనగానే ఇక అందరినీ వాళ్ళ రూము దగ్గరికి వెళ్ళి పిలుస్తారు. అందరూ కిందకి వస్తారు. 2 రోజుల్లో మనం మన సొంత ఊరికి వెళ్ళాలి. మీరందరూ మీ పనుల్ని పూర్తి చేసుకొని ఇంకా చేయాల్సినవి ఏమన్నా ఉంటే వాయిదా వేసుకొని తప్పకుండా రావాలి అని చెప్పి అంటుంది తిలోత్తమ. హర్ష అంటాడు, నాకు కుదరదు నాన్నమ్మ, నాకు కొత్త కంపెనీ స్టార్టింగ్ వర్క్ చాలా పెండింగ్లో ఉంది, మీరు వెళ్ళిరండి అంటే హర్షతో నువ్వు ముఖ్యంగా ఉండాలి, ఈ వంశ వారసుడివి, నువ్వు లేకపోతే ఆ రథం అస్సలు కదలదు అని చెప్పగా బిజినెస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, దేవునితో మనం ఆటలాడకూడదు అని చెప్పి గంభీరంగా అంటుంది తిలోత్తమ. మన ఒక్కళ్ళ స్వార్థం కోసం ఊరి ప్రజలు కష్టపడడం మంచిది కాదు అని చెప్పగా ఇక సరే నేను వస్తాను అని చెప్పి అంటాడు హర్ష. ఇంతకీ ఏ ఊరుకు వెళ్ళాలి నానమ్మ మనం అని హర్ష అంటాడు. మీకే తెలుస్తుందిలే అని చెప్పేసి మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు ఆశ్చర్యంగా. ఏంటి, ఊరు పేరు తెలియకుండా మనం ఊరు వెళుతున్నామా అని. తిలోత్తమ తన రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ఊరికి ఫోన్ చేసి అక్కడ ఉండే కాపలా వ్యక్తి రంగయ్యకి ఫోన్ చేసి మేము వస్తున్నాము, ఇల్లుని శుభ్రం చేసి పెట్టు అని చెప్పగానే అందరూ అతను సంతోషంగా తప్పకుండా అమ్మగారు, మీరు వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాము అని చెప్తాడు. మరొక విషయం, మా కుటుంబ సభ్యులకి ఎవ్వరికీ అక్కడ జరిగిన విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని చెప్పగానే అతని గొంతులో భయంగా తప్పకుండా అమ్మ, నేను అది బయటపడకుండా చూసుకుంటాను అని చెప్పి అంటాడు. సరే ఉంటాను అని తిలోత్తమ ఫోన్ పెట్టేస్తుంది. కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.